నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. బాపట్ల జిల్లాలోని అప్పికట్ల బాపట్ల రైల్వే స్టేషన్ మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దొంగలించేందుకు యత్నించారు. అప్రమత్తమైన ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగడంతో తప్పించుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. వారిపై జీపీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. అయితే చీకటి కారణంగా దోపిడీ దొంగలు తప్పించుకున్నారు. అయితే ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి యూపీ నుంచి బాగా వస్తున్నారు. దొంగ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రాలను అన్ని విధాలా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని బీజేపీ నేతలు జయప్రకాష్ నారాయణ, ముల్లపూడి రేణుక తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను పార్టీ నాయకులు రమేష్ నాయుడు, తిరుపతిరావు, గంగాధర్ తదితరులతో కలిసి పరిశీలించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పారు. గుంటూరులోనే 5 బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్పొరేషన్ పరిధిలోనే చూసినట్లయితే ఈవేళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు, ఇక్కడే మన వెనుక చూస్తున్నటువంటి ఆర్ఓబి, ఇటువంటివి ఈ కార్పొరేషన్ పరిధిలోనే 5 జరుగుతున్నాయి. అంటే కొన్ని వందలు, దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈవేళ మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క ఆర్ఓబీలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, మనకు ఇతరత్ర జలజీవన్ మిషన్ కానీ, అనేక రకాలుగా అమృత్ పథకంలో కానీ ఈ యొక్క ప్రాంత పరిధిలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి చేసేటటువంటి ఈ ఫ్లైఓవర్లు మనంటూ కూడా పరిశీలించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ ఒక 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి శాంక్షన్ చేయడంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మనకి జలజీవన్ మిషన్ కింద నీటి వసతి కల్పించడం కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా సొంత ఇల్లు కల్పించడం కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు. గతంలో కనుక మనం చూసినట్లయితే ఇదే గుంటూరు నగరానికి 550 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా కేంద్ర ప్రభుత్వం 2019లో దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఇవాళ దేశం మొత్తం కూడా డెవలప్ కావాలి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుగుల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకున్న ఆస్తులు అన్నింటినీ తన కొడుకు, కూతురు తన వేలిముద్రలు తీసుకుని వేధిస్తున్నారని నల్లచెరువుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు రాఘవమ్మ తెలిపారు. తనకు అన్నం కూడా పెట్టకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా వారు బయటకు నెట్టేస్తున్నారని, తనకు చావే శరణ్యమని కన్నీట పర్యంతమయ్యారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని తన తమ్ముడు దొంగ పాసు పుస్తకాలు పుట్టించి తమను బెదిరిస్తున్నారని కొత్త మల్లయ్యపాలెంకు చెందిన కుర్రి సాంబిరెడ్డి ఫిర్యాదు చేశారు. నమ్మించి నీకు పింఛన్ వస్తుంది, ఇంత ఆస్తి ఉంది కదా అని నమ్మించి ముద్ర రాయించుకున్నారు.
నాకు ఇమ్మంటే సొమ్ము తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. నాకు ఇమ్మంటే కొట్టింది కూతురు. ఏం కొట్టాడని నన్ను బతుకునేనండి. కలెక్టర్ కాడికి పోమన్నారు. లాలాపేట పోయి ఆ పాత నల్లబాటు స్టేషన్ పోయా, ఎక్కడ పట్టించుకోవట్లా. ఆర్డీ గారి కాడికి పోయా, మైలమ్మల పొలిటి ఆడ పట్టించుకోవట్లేదు. నాకు ఒక కొడుకు శ్రీనివాసరెడ్డి కొట్టే నన్ను అడుక్కు నల్ల తినవండి. మా నాన్న 98 జనవరి 1 తారీఖు చనిపోయాడు. 97లో ఆయన బతికుండగా దొంగ ఈలం రాపించి దొంగ సంతకాలు చేపించి దాన్ని కొడుకు మళ్ళీ అంజనాద్రి రెడ్డి అనేవాడికి దొంగ రిజిస్టర్ చేశాడు. గోవిందరెడ్డి మా తమ్ముడు దొంగ రిజిస్టర్ చేశాడు. ఆ దొంగ రిజిస్టర్ చేసి దాన్ని ఏం చేశాడు, కోర్టులో ముందర దావా వేశాడు. అది ఆ కోర్టులో అది ఏమవుతుండే, మళ్ళీ రెండో కోర్టులో ఈ ఎంఆర్ఓ ఎస్ఐ నా దగ్గర లంచం తీసుకుని నాకు చేను రాశారని చెప్పి అంజనాద్రి రెడ్డి వాళ్ళ మీద కేసు వేశాడు. ఏఐకేఎంఎస్ కేఎస్ అఖిల భారత మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభా కార్యక్రమం గుంటూరులో జరిగింది. 2025 సెప్టెంబర్లో బీహార్లో నిర్వహించిన సమావేశంలో జరిగిన చర్చలు, తీర్మానాలను తెలుగు, ఇంగ్లీష్లో సావనీర్ను రూపొందించారు. రైతు సంఘాల నాయకులు పాల్గొని దీనిని ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాత సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయాలని వక్తలు సూచించారు. బహుళ జాతి కంపెనీల యొక్క పెత్తనం, సామ్రాజ్యవాదం ఇక్కడ రావటం ఉందనేది ఈ సమస్య అసలు చాలా కీలకమైనటువంటి సమస్య ముందుకు వచ్చింది. దానిని పరిష్కరించకుండా నేను మీటింగ్ పెట్టారు శ్రీనివాస్ గారు. వామపక్షాలందరూ ఐక్యం కావాలి. ఐక్యంగా దేని మీద ఐక్యం కావాలా? ఈ భూమి సమస్య మీద దేని మీద పోట్లాడాలా? భూమి సమస్య మీద, లేకపోతే సామ్రాజ్యవాదానికి ఇదైనటువంటి బహుళ జాతి సంస్థల మీద విత్తనం ఉండకూడదనా? ఇవన్నీ కూడా కలగాపులంగా ఉన్నటువంటి సిద్ధాంతం అనేటువంటి ప్రాంతాంతం జరుగుతున్నటువంటి కాలంలో ఇది మీరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పవిత్రం ఎన్ని బాగానే ఉండే మాటలు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అధిక దిగుబడి వస్తుందంటే నమ్మి భారతీయ సీడ్స్ కంపెనీ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని వట్టిచేరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన గేరా సుబ్బారావు తెలిపారు. అయితే పంట నాణ్యంగా లేకపోవడంతో సీడ్స్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడగా ఎకరానికి 40,000 నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి గ్రామంలో కొందరికి ఇచ్చి దళితులమైన మాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 12 మంది రైతులకు సుమారు 22 లక్షలు రావాలని ఇప్పించాలని కోరారు. ముట్లూరు మొత్తంలో దాదాపు 50-60 మంది రైతులు నాటాం. అతను సీడ్ వల్ల మేము మంచిదేమో ఉద్దేశంతో నమ్మి మాకు ఎకరానికి 40 క్వింటాలు అవుతుందని చెప్పి ఇచ్చారు. తీరా మేము పంట వేసిన తర్వాత అది డెవలప్మెంట్ లేకుండా ఎన్నో మందులు వాడినా కూడా పైకి రాలేక ఆ మొక్కజొన్న సరైన పంట దిగుబడి కాలేదు. మాకు ఎకరానికి వచ్చి 4 క్వింటాలు 5 క్వింటాల కాడికి దిగుబడి అయింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వాళ్ళు తెలియపరిచాం. మీకు నష్టపరిహారంగా ఎకరానికి వచ్చి 60,000 ఇస్తామని చెప్పన్నారు ఫస్ట్లో. తదుపరి అందరిని సమావేశపరిచి మరలా ఎకరానికి 40,000 కాడికి ఇస్తాం. ఇది ఫైనల్. ఎన్ని క్వింటాలని కానీ 4 కానీ 3 కానీ 5 కానీ 10 కానీ మేము వేసుకెళ్ళిపోతాం. వేసుకెళ్ళిపోయి మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి అన్నారు. ఒక 34 మంది రైతులు మాత్రం 40,000 కాడికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఎస్సీ కులానికి చెందిన మాకు ఈరోజు కూడా మాకు ఈ సంవత్సరాల కాలం నుంచి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. తమ న్యాయమైన కోరికలను యాజమాన్యం అమలు చేయాలంటూ గుంటూరు స్విగ్గీ రైడర్స్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి ముత్యాలరావు మాట్లాడుతూ ఎండావానకు వెరవకుండా నిత్యం ప్రజల ఆకలి తీర్చేందుకు స్విగ్గీ రైడర్స్ కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే వారికి సంస్థ నుంచి గుర్తింపు కార్డు లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందిస్తున్నామని స్విగ్గీ రైడర్ తేజ పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఫుడ్ డెలివరీ కార్మికులకి
ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు నేపథ్యంలో స్విగ్గీ సంస్థ వారు చెల్లిస్తున్నటువంటి వేతనం ఏదైతే ఉందో అది అరకొరగా ఉండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొంతకాలం నుండి స్విగ్గీ సంస్థ యాజమాన్యం వారికి ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఛార్జీలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కస్టమర్ దగ్గర ఆర్డర్కి సంబంధించి ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ ఆ ఆర్డర్ డెలివరీ చేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాకున్న సమస్యలు ఏంటంటే ఎక్కడైనా కానీ ఉద్యోగాల్లో హైక్ ఉంటుంది, శాలరీ అనేది హైక్ ఉంటుంది, రూపాయి తర్వాత ₹2 అలా ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే దరిద్రం ఏంటి, రూపాయి దగ్గర నుంచి పావలాగా పడిపోయామే వాళ్ళం మేము. మాకు రేట్ కార్డ్ అనేది ఇవ్వట్లా, మాకు సరైన భద్రత లేదు. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు పెరిగిన పెట్రోల్ ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, చాలా ఇబ్బందుల్లో చాలా బాధలతో రోడ్ల మీద తిరుగుతూ పంచర్లు పడి గుద్ది ఆళ్ళు తిట్టి ఈళ్ళు కొట్టి అయినా కానీ మా వాళ్ళు వెనకాడుకోకుండా చాలా నిబద్ధతతో వెళ్తున్నా కానీ మేము అడుగుతున్న రూల్స్ని మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని సంస్థ ఎప్పటికప్పుడు బేఖాతరు చేస్తూనే ఉంది. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి జన్మదిన వేడుకలు శ్రీనివాసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఆళ్లహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీలో ఎంతో కష్టపడి పనిచేసే నాయకులు ఆళ్లహరి అని అన్నారు. ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆళ్లహరి ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం మెగా ఫ్యామిలీ బాటలోనే నడుస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు అలాగే నా శ్రేయోభిలాషులు ఎంతోమంది ఈ రోజున నాకు అభినందన తెలపడం చాలా సంతోషకరం. ఇంతమంది ఆత్మీయుల మధ్యన ఈ పుట్టినరోజు జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది ఈ రోజున ఉదయం నుంచి ఫోన్లు చేశారు. మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సోదరులైన నాగబాబు గారు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, అలాగే మా మంత్రి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి గారు, అలాగే నగరంలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అందరూ కూడా తమ ఫోన్ల ద్వారా, తమ సందేశాల ద్వారా అభినందనలు తెలిపడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మీ ఆదరాభిమానాలు, మీ అభిమానం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. లిక్విడ్ గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 కిలోల లిక్విడ్ గంజాయి, మహీంద్రా SUV 500 కారును లాలాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్న, సేవిస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఈస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా లాలాపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఐపీడీ కాలనీ సమీపంలో లిక్విడ్ గంజాయి సేవిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 3లో ఒకరు బీటెక్ చదువుతున్నారని, మరో 2 ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభం కోసం ఇక్కడ తన స్నేహితులకు అమ్ముతున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 2 కేజీల 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని మరియు మహీంద్రా SUV 500 కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ గుంటూరు నగరానికి చెందిన వీళ్ళంతా కూడా ఐపీడీ కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళు రామశెట్టి మహావీర్, అబుసాయి మణికంఠ తేజ, ఎస్కే రహమతుల్లా, వీళ్ళు 3 కూడా వీటిని ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ గుంటూరులో చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో వాటిని ప్యాక్ చేసి ఈ గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా నిర్ధారణ అయింది. వీళ్ళు కూడా అది వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాలాపేట సిఐ సుప్రసాద్ గారు ఆ ముద్దాయిల దగ్గర నుంచి లిక్విడ్ గంజాయిని, తర్వాత ఈ మహేంద్ర వెహికల్ని సీజ్ చేశారు.
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.